అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ పదవి చేపట్టక ముందే తన మంత్రివర్గాన్ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. తనకు మద్దతుగా నిలిచి తన గెలుపు కోసం కృషి చేసిన వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. అయితే ఆ బాధ్యతలు స్వీకరిస్తున్న లిస్టులో మొదటి వరుసలో ఉన్నారు ఇద్దరు ప్రముఖ వ్యాపారవేత్తలు. అలాగే యుద్ధాలు, ఉద్రిక్తతలతో కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాంగ మంత్రుల పాత్ర కీలకం. మరీ ముఖ్యంగా అమెరికా విదేశాంగ మంత్రి ఎవరా అని కూడా చూస్తారు. ఇప్పుడు కూడా ఈ కీలక పదవి చేపట్టబోయే వ్యక్తిపైనే అందరి దృష్టి ఉంది. ఇంతకీ కీలక మంత్రి పదవులు చేపట్టబోతున్న ఆ ఇద్దరు ఎవరు? విదేశాంగ మంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించబోతున్నారు? రాబోయే రోజుల్లో అమెరికా, భారత్కు మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? వాచ్ ది స్టోరీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నెలలో ఆయన యుఎస్ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తన విజయంలో కీలక భూమిక పోషించిన వారికి ట్రంప్ కీలక పదవులు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో కీలక పదవుల భర్తీపై భారీ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని కీలక పదవుల్లో నియమించగా తాజాగా ఎఫిషియన్సీ శాఖకు ఎలాన్ మస్క్ ను హెడ్ గా ట్రంప్ నియమించారు. ఆయనతో పాటు వివేక్ రామస్వామి కూడా హెడ్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ఫార్మాస్యూటికల్ కంపెనీ వ్యవస్థాపకుడు, రిపబ్లికన్ మాజీ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి ఇటీవల ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా నిలిచారు. ట్రంప్ కు మొదటి నుంచి మస్క్ అన్ని విధాలా సహకారం అందిస్తూ వచ్చారు. భారీగా మొత్తంలో విరాళాలు అందించడంతో పాటు ట్రంప్ తో కలిసి ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నాడు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మస్క్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తానని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు 2024లో రిపబ్లికన్ ప్రెసిడెంట్ నామినేషన్ కోసం ట్రంప్ పై వివేక్ రామస్వామి పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ట్రంప్ కు మద్దతు పలుకుతూ రేసు నుంచి రామస్వామి తప్పుకున్నాడు. ఆ తర్వాత ట్రంప్ విజయంలో తన వంతు కీలక భూమిక పోషించాడు. అలాగే అత్యంత కీలకమైన విదేశాంగ శాఖ మాత్రం భారతీయుడైన రామస్వామికి రాకున్నా ఆ అవకాశం దక్కుతున్న రూబియోకు భారత మద్దతుదారు అనే పేరుంది. ఆయన విదేశాంగ మంత్రి అయితే అమెరికా విధానంలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే భారత్ తో బంధాన్ని బలపరుచుకోవాలని, ఇండో పసిఫిక్ ప్రాంతంలో కీలక భాగస్వామిగా ఉండాలని గతంలో మాట్లాడారు. ఆయన హయాంలో రక్షణ, వాణిజ్య రంగాల్లో మరింత పురోగతి కనిపించే అవకాశం ఉంది. రూబియో విషయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఆయన చైనాను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ మానవ హక్కుల ఉల్లంఘనలు, వాణిజ్య పద్ధతులు, దక్షిణ చైనా సముద్రంలో అది చూపే దూకుడును తీవ్రంగా తప్పుపడుతుంటారు. అంతేకాదు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో చర్చలకు పిలుపునిచ్చారు. అయితే నాటోకు కూడా గట్టి మద్దతుదారు. అలాగే ఇజ్రాయెల్ ను అత్యంత కీలకమైన మిత్రదేశంగా చూస్తుంటారు.